ఇద్దరు వ్యక్తులు ప్రతిరోజు కూలి పనికి వెళ్తేనే గాని వారి ఇల్లు గడవని పరిస్థితి. అయితే వారిద్దరిలో ఒక అతను, నేను కూలి పని చేస్తేనే గాని నా ఇల్లు గడవడం లేదు, ఇందులో దేవుడు చేసిందేముంది, దేవుడు నాకేం చేస్తున్నాడు, నా కష్టం నాకు తప్పదు కదా అని అనుకుంటూ దేవుణ్ణి పొరపాటును కూడా తలిచేవాడు కాదు. ఇక రెండో వ్యక్తి, ఆ దేవుడు దయవల్లే నాకు ఈ పనైనా దొరికి నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాను, ఎప్పుడూ నేను ఆ దేవుడికి కృతజ్ఞతతో ఉండాలి, నేను ఎలాగో రోజంతా కష్టపడి పని చేయక తప్పదు, ఆ సమయంలో నేను నా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిద్ర లేచిన సమయం నుంచి నారాయణ నామస్మరణ చేసుకుంటూ కష్టపడి పనిచేసేవాడు. పొద్దుపోయేసరికి అతనికి రావాల్సిన కూలి డబ్బులతో పాటు కొన్ని వేల సార్లు నామజపం చేసిన పుణ్యం కూడా అతని ఖాతాలో పడేది. ఈ నామస్మరణ వల్ల అతనిలో ఆత్మ వివేకం కలిగి ఉన్నతంగా ఆలోచించడం, ప్రశాంతంగా ఉండడం, ధ్యానం చేసుకోవడం అలవాటైంది. మొదటి వ్యక్తి మాత్రం ఎప్పుడు తను చేసే చాకరీని తలుచుకుంటూ, గాడిద చాకరీ అంటూ ఎప్పుడూ గాడిదను తలుచుకుంటూ, కుటుంబంలో వారిని తిడుతూ పని చేయించిన యజమాని తిట్టుకుంటూ ఉండేసరికి అతని రోజు గడిచిపోతూ ఉండేది. ఒక రోజు చివరికి వారిద్దరి జీవితం ముగిశాక దైవభక్తి కలిగిన వ్యక్తి తను సంపాదించుకున్న దైవ నామస్మరణ అనే నిధితో ఒక ధనికుడైన భూస్వామి ఇంట్లో పుత్రుడిగా పుట్టాడు. ఇక ఎప్పుడూ తిట్టుకుంటూ ఒకరిని దూషిస్తూ ఆ పాపాన్ని జమ చేసుకున్న వ్యక్తి గాడిదగా చాకల వాళ్ళ ఇంట్లో ఒక గాడిదకు పుట్టాడు. ఇక వాడు చచ్చే వరకు ఆ గాడిద చాకరీ వాడికి తప్పదు. కాబట్టి చేసే పని ఎలాగో తప్పదు అని అనుకున్నప్పుడు అదేదో ఎవరిని దూషించకుండా దైవ నామస్మరణ చేస్తూ చేస్తే స్వామి కార్యం స్వకార్యం రెండూ దక్కుతాయి కదా. ఉండే బాధలు పనులు ఎప్పుడూ ఉంటాయి, వాటిని తప్పించుకోలేం. ఎంత నెత్తిన పెట్టుకుని చూసినా ఒక వయసు వచ్చేసరికి ఎవరి దారి వారు చూసుకోకుండా ఉండరు. ఎంత అందంగా అలంకరించిన దేహానికైనా వృద్ధాప్యం రాక తప్పదు. నీ సంపాదనని నీ పిల్లలు పంచుకుంటారేమో కానీ నీ అనారోగ్యాన్ని ఎవరూ తీసుకునే వీలే లేదు. అది నువ్వు తప్పక అనుభవించాల్సిందే. అందుకే మీకంటూ మిగిలే సంపద, మీ వెంట వచ్చే శాశ్వతమైన సంపద ఆధ్యాత్మిక సంపద మాత్రమే. ఇది ఎప్పటికీ మరవకండి. ఈ మార్గాన్ని వేడకండి. మరి మీరేమంటారు? అవునంటారా, కాదంటారా?